హలో అండి. అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో మైసూర్పాక్ ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి. అలాగే ఒక కప్పు ఆయిల్, హాఫ్ కప్పు నెయ్యి వేసుకోవాలి. ఒక కప్పు శనగపిండి. ఇది మొత్తం వేసుకుని ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలి. మొత్తం స్పూన్ పెట్టి మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఉండలు అనేది ఏమి ఉండకూడదు. అలా కలిపేసుకున్నాక ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్నాక మనం స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకోవాలి. ఒక కప్పు శనగపిండికి ఒక కప్పున్నర పంచదార వేసుకోవాలి. నేనైతే ఒక కప్పు వేసుకున్నాను. ఒక కప్పు పంచదారకి హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి. ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఇవి పక్కా కొలతలతో చేయండి, చాలా బాగా వస్తుంది. మొత్తం కలిపేసుకున్నాక పంచదార అనేది కరిగిపోవాలి. మొత్తం అంతా కరిగిపోయాక తీగ పాకం అనేది రావాలి మనకి. అలాగే ఒక గిన్నె తీసుకుని ఆయిల్ అనేది మొత్తం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నాక ఒకసారి మళ్ళీ పాకం గట్టి పెట్టి తిప్పుకోవాలి. మనకి పాకం అనేది బాగా వచ్చేసింది. ఒకసారి చూసుకోవాలి. మనకి తీగ పాకం అనేది వచ్చింది. అలాగే మనం శనగపిండి అనేది ఆయిల్ శనగపిండి కలిపెట్టాం కదా, అది కూడా వేసేసుకోవాలి. ఉండలు లేకుండా మనం కలిపేసుకోవాలి. మొత్తం గట్టి పెట్టి కలుపుతూ ఉండాలి. అడుగంటకుండా సిమ్లో పెట్టి మొత్తం చేసుకోవాలి. ఒకసారి మొత్తం కలిపేసుకుని మనకి దగ్గరికి వస్తుంది. సో దగ్గర వచ్చే వరకు తిప్పుతూ ఉండాలి. మనకు ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది. మనం స్టవ్ కట్టేసి పాన్ అనేది దింపేసి ఈ మిశ్రమం వేరే గిన్నెలోకి వేసేసుకోవాలి. మొత్తం అంతే వేసేసుకోవాలి. ఒక 20 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం చల్లారాక మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసి పెట్టుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మైసూర్పాక్ రెడీ. ఈజీగా ఇంట్లో కూడా చేసేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.